ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. ఒక రాజకీయ నాయకుడు జైల్లో 30 రోజులు ఉంటే అతని పదవి ఆటోమేటిక్గా పోతుంది అని చెబుతున్నటువంటి బిల్ ఏమిటి? ఇది నిజంగా ప్రజాస్వామ్యానికి ఉపయోగకరమా లేక ప్రతిపక్షాలను అణచివేసే ఆయుధమా? ఇవన్నీ కూడా మనం డీటెయిల్గా ఈ వీడియోలో చూద్దాం. ముందుగా ఇప్పటి వరకు ఉన్న లా గురించి తెలుసుకుందాం. ప్రస్తుతం రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ 1951 ప్రకారం ఒక ఎంపీ లేదా ఎమ్మెల్యే కోర్టులో దోషిగా తేలి కనీసం 2 సంవత్సరాలు జైలు శిక్ష పడితేనే అతని యొక్క పదవి పోతుంది. అంటే కేవలం అరెస్ట్ అయ్యాడు అని చెప్పి అతని పదవి రద్దు చేయలేము. ఈ లూప్ హోల్స్ వలన అనేక మంది నేతలు కేసులు పెండింగ్లో ఉన్నప్పటికీ కూడా జైలు నుంచి బయటకు వచ్చి తమ పదవులను కొనసాగిస్తూ ఉన్నారు. అదే సమస్యను దృష్టిలో ఉంచుకొని ఇప్పుడు పార్లమెంటులో కొత్తగా బిల్లు ప్రవేశపెట్టడం జరిగింది. ఈ బిల్లు పేరు కాన్స్టిట్యూషన్ 113th అమెండ్మెంట్ బిల్ 2025. ఈ బిల్లులోని ముఖ్యమైన అంశాలు ఏమిటనంటే, ఒక రాజకీయ నాయకుడు, అది ప్రధాని అయినా సరే, ముఖ్యమంత్రి అయినా సరే, కేంద్ర మంత్రులు అయినా సరే, రాష్ట్రానికి సంబంధించిన మంత్రులు అయినా సరే, అతను ఒక సీరియస్ నేరం 5 సంవత్సరాల కంటే ఎక్కువ పనిష్మెంట్ కలిగినటువంటి ఆరోపణలు ఎదుర్కొంటే అతను అరెస్ట్ అవుతాడు. ఆ తర్వాత 30 రోజులు నిరంతరం జైల్లో ఉంటే 31వ రోజు నుంచి అతని పదవి ఆటోమేటిక్గా రద్దు అవుతుంది. ఇది కేవలం తీర్పు, కన్విక్షన్ వల్ల కాదు, కేవలం అరెస్టు మరియు 30 రోజులు నిరంతర జైలు కారణంగానే పదవి పోతుంది. కానీ ఒక సడలింపు అనేది ఉంది. అంటే ఆ వ్యక్తి తర్వాత బెయిల్ మీద బయటకు వచ్చి లేదా కోర్టు అతని నిర్దోషిగా తేల్చినా తిరిగి అదే పదవిని మళ్ళీ నియమించుకోవచ్చు. ఈ బిల్లు ఎవరికి ప్రధానంగా వర్తిస్తుందనంటే, భారతదేశంలో ఉన్నటువంటి ప్రధానమంత్రికి, భారతదేశంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు, కేంద్ర మరియు రాష్ట్ర మంత్రులకు, అలాగే యూనియన్ టెరిటోరియల్స్ కింద ఉన్నటువంటి మంత్రులు, వీరందరికీ కూడా ఈ బిల్లు ప్రధానంగా వర్తిస్తుంది. ఈ బిల్లు యొక్క అడ్వాంటేజెస్ ఏమిటనంటే, అవినీతికి పెద్ద అడ్డుకట్టు అవుతుంది. క్రిమినల్ కేసులు ఉన్నవారు అధికారంలోకి రాకుండా ఉంటారు. నాయకులు నేరస్తుల్లా జైల్లో ఉన్నా కూడా పదవులు ఎందుకు కొనసాగించాలి అన్న ప్రజల యొక్క ప్రశ్నకు కూడా ఇది ఒక సమాధానం అవుతుంది. ప్రజల నమ్మకాన్ని, రాజకీయాలపై విశ్వాసాన్ని పెంచే అవకాశం కూడా అవుతుంది. కానీ ప్రతిపక్షాలు, న్యాయ నిపుణులు చెప్పే విమర్శలు కూడా బలంగానే ఉన్నాయి. మొదటిది, రాజకీయ దుర్వినియోగం అనేది ఏ ప్రభుత్వం అయితే అధికారంలో ఉందో అదే ప్రభుత్వం ప్రత్యర్థి యొక్క నేతలపై కేసులు పెట్టి వారిని 30 రోజులు జైల్లోనే ఉంచితే పదవి తీసేయవచ్చు అన్న భయం ఉంది. రెండవది, నిర్దోషిగా పరిగణించాలి తీర్పు వచ్చే వరకు అన్న న్యాయ సూత్రానికి ఇది విరుద్ధం. కేవలం ఆరోపణలతోనే ఒక నేత పదవి పోతే అది న్యాయపరంగా సరైనదేనా అన్న ప్రశ్న తలెత్తుతుంది. మూడవది, ఫెడరలిజం సమస్య. ముఖ్యంగా రాష్ట్రాల యొక్క స్వతంత్రతను కేంద్రం దుర్వినియోగం చేయవచ్చు అని కొన్ని రాష్ట్రాల యొక్క నేతలు వాదిస్తున్నారు. అంటే ఈ బిల్లులో ఉన్నటువంటి ప్రొవిజన్స్ ప్రజల కోసం అనిపించినా అవి తప్పుడు చేతుల్లోకి పోతే ప్రజాస్వామ్యానికే ప్రమాదం అవుతుందని విమర్శకులు అంటున్నారు. ప్రస్తుతం ఈ బిల్లు జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపించడం జరిగింది. అంటే పార్లమెంటులో ఉన్నటువంటి 2 సభల సభ్యులను కలిపి దీన్ని డీటెయిల్గా పరిశీలిస్తారు. ఇది రాజ్యాంగ సవరణ కావడంతో 2 సభలలో 2/3 మెజారిటీ అవసరం. అందువల్ల ఇది సులభంగా పాస్ అవుతుందా లేదా అనేది ఇంకా స్పష్టంగా చెప్పలేం. కానీ పాస్ అయితే దేశ రాజకీయాల్లో గణనీయమైన మార్పులు తప్పవు. అయితే మనం ఫైనల్గా మాట్లాడుకోవాల్సింది ఏమిటనంటే, ఈ బిల్లు ఒకవైపు అవినీతిని అరికట్టే దిశగా పనిచేస్తుంది, మరోవైపు ఇది రాజకీయాల కోసం దుర్వినియోగం అయ్యే అవకాశం కూడా ఎక్కువగా ఉంది. కాబట్టి చివరికి ఇది మన ప్రజాస్వామ్యానికి రక్షణగా అవుతుందా లేక ప్రజాస్వామ్యాన్ని అణిచివేసే ఆయుధం అవుతుందా అనేది రాబోయే రోజులలోనే తెలుస్తుంది. మీ అభిప్రాయం ఏమిటి? ఈ బిల్లు పాస్ కావాలి అనుకుంటున్నారా లేక వద్దనుకుంటున్నారా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్లో తెలియజేయండి.